మహిమ కలుగునగాక. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మన ఎడల కృప చూపుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. తన కృపలో మనల్ని ప్రతినిత్యము ఆయన కాపాడుతూ సంరక్షించి మనకు కావలసినవన్నిటినీ సిద్ధపరిచి ఆయన మనకు అనుగ్రహిస్తున్న దేవుడు. హల్లెలూయా. అపాయాలు, కీడులు, శోధన, దుఃఖం ఒక తుఫాను వలె అది ఎగసి వచ్చినప్పటికీ తన మాట చొప్పున గద్దించి మన జీవితంలో ప్రభు ఉన్నాడు గనక ఆయన మనకు మేలు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే ఒకసారి గట్టి హల్లెలూయా చెప్దాం. ఎందుకంటే దేవుడు అన్నాడు, మీరు మరచినను నేను మరువను, తల్లి కన్నను తండ్రి కన్నను మిన్నగా నేను ప్రేమిస్తున్న దేవుడను, విడువను ఎడబాయనంటున్న దేవుడు ఆయన. ఆయన మనల్ని విడిచి పెట్టలేదు. హల్లెలూయా. విడిచిపెట్టిండా మనల్ని ఆయన విడిచిపెట్టలేదు గనక మనం చక్కగా ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. గనక ఆయనను మనం ప్రేమించే వారమై ఉండాలి. అధికముగా ప్రేమించే వారముగాను, అధికముగా ఆయనను ఆరాధించే వారముగాను, అధికముగా ఆయన సన్నిధిని వెతికే వారముగాను, అధికముగా ఆయన సన్నిధి గురించిన వాంఛను కలిగిన వారముగాను, అధికముగా అన్నిటికన్నా అధికముగా ఆయనకు మనం ప్రయారిటీ ఇచ్చే వారముగా మార్చబడినప్పుడు మన జీవితంలో ఏది కొదువ కాదు. హల్లెలూయా. పోయిన వారం ఏం చెప్పాను గుర్తుందా? ఏది చేసినను దేవుని మహిమ కొరకు మనము చెయ్యాలి. శుక్రవారం ఒక మాటని చెప్పాను, ఉపవాసము ఎలాంటి మూర్ఖుడు అయినప్పటికీ ఉపవాసముతో దేవుని సన్నిధానానికి వచ్చినట్లయితే ఆయన వారి ఉపవాసాన్ని బట్టి రావలసిన కీడును రాకుండా వారిని తప్పించే దేవుడు. అంటే ఆయన క్షమా హృదయము, జాలిగల హృదయం, ప్రేమ కలిగిన హృదయము, ఆయన మనని ప్రేమిస్తున్న గొప్ప హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఏ పరిస్థితిలో నీవు ఉన్నట్లయినా ఆయన దగ్గరికి సాగిలపడుతూ గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేయడానికి నీవు సిద్ధపరచుకున్నట్లయితే, గోనెపట్ట అనగా ఉపవాసముతో నీవు సిద్ధపడి ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నీ ఎడల కార్యమును చేయక మానడు. హల్లెలూయా. వచ్చే కీడును తప్పించి ఆయన మనకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. మనం ఎప్పుడు ప్రభుతో బ్రతికేలా చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభుతోనే మన జీవితం కొనసాగేలా చూసుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవి మనల్ని టార్గెట్ చేస్తూ ఉండవచ్చు, ఈ లోక పరిస్థితులు మనల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు, ఈ లోక పరిస్థితులు మనల్ని ఏదో రకంగా పడగొట్టడానికి ప్రయత్నము చేస్తూ అవి మన మీద ఎన్నో ఉచ్చులను పన్నుతూ ఉండవచ్చు. మనుషులే కావచ్చు, పరిస్థితులే కావచ్చు, ఇతరుల యొక్క ఉద్దేశాలే కావచ్చు. పరిశుద్ధతను కోల్పోవడానికి ఎన్నో ప్రయత్నాలు మన మీద జరుగుతూ ఉండవచ్చు. కానీ ఈరోజు నా దేవుడు నీతో అంటున్నాడు, ఆయనతో నడిచే జీవితం నీకుండాలి, ఆయనతో జీవించే జీవితం నీకుండాలి, ఆయనతో మాత్రమే నీవు బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనమును చూద్దాం. దేవుడు మన పట్ల చేస్తున్న గొప్ప వాగ్దానాన్ని మనము చూద్దాం. ఆమోసు గ్రంథము 5:14. హల్లెలూయా. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగూ చేసినడలా మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములో కలిపినకు యెహోవా మీకు తోడుగా నుండును. ఆమేన్. హల్లెలూయా. చక్కనైన మాట దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. మేలును వెతుకుతున్నామంటే ఉపవాసముతో దేవుని దగ్గరికి రావాలి. పోయిన వారం చెప్పాను, ఉపవాసముతో శుక్రవారం చెప్పాను, ఆయన సన్నిధిని సాష్టంగపడుతూ రావాలి.
అప్పుడు నీకున్న కీడు వెళ్ళిపోద్ది. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నది ఏంటంటే, నీకున్న కీడు అనగా నీవు కీడుని విడవాలి. వ్యర్థమైన వాటిని, అపవిత్రమైన వాటిని, ఇతరులకు అన్యాయంగా నువ్వు కీడు చేసే మనస్తత్వం కానీ, ఇతరులను అన్యాయంగా నువ్వు నష్టపరిచేది కానీ, ఇతరులకు నువ్వు ద్వేషపూరుడవై ఇతరులను ఏదో నష్టానికి గురి చేయడానికి ప్రయత్నించే వాటి అన్నిటినీ విడిచిపెట్టి నువ్వేం చేయాలన్నట, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెతుకుడి. హల్లెలూయా. పాపాన్ని విడిచి పరిశుద్ధతను వెతుకుడి. అర్థమైంది ఎప్పుడుగా? పాపాన్ని విడిచి పరిశుద్ధతను వెతుకుడి. అలాగూ చేసిన ఎడల మీరు ఏమవుతారట, మీరు అనుకును చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. హల్లెలూయా. మనం పాపాన్ని విడిచి పరిశుద్ధతను వెతుకుతున్నప్పుడు, లోకాన్ని విడిచి ప్రభును వెతుకుతున్నప్పుడు, లోకాశల నుండి మనం విడిపించబడి ప్రభు సన్నిధానానికి సాగిలపడుతూ మనము ఆయన యుద్ధకు వస్తున్నప్పుడు, లోక సంబంధమైన క్రియల నుండి మనం బయటకు వచ్చి దేవుని యొక్క రాజ్యము కొరకైన ఆ మంచి క్రియలను చేయడానికి నువ్వు ప్రారంభించినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన మేలు చేస్తాడు. మేలు చేయకుండా ఉండలేడు. ఆయన మేలు చేస్తాడు. కానీ జరగవలసిన మార్పు నీలో జరగాలి. హల్లెలూయా. కీడును విడవాలి, పాపాన్ని విడవాలి, లోక సంబంధమైన వాటిని విడవాలి, అపవిత్రమైన కార్యాలను విడవాలి, అహాస్యమైనవి దేవునికి అహాస్యాన్ని పుట్టించేటి అన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధతను, రాంబాబు, పరిశుద్ధతను ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో అప్పుడు నీకు దేవుడు చేయవలసిన మేలు చేస్తాడు. హల్లెలూయా. ఏ పరిస్థితికైనా చాలిన దేవుడైనా, ఏ పరిస్థితికైనా చాలిన దేవుడైనా, హల్లెలూయా, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. హల్లెలూయా. మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. 4వ అధ్యాయము, ఇందులో నేను 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలను చూడండి. కొంత క్లుప్తంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్న మాట మనకు విందాం. పులిసిన పిండితో 5వ అధ్యాయము, ఆమోసు 5వ అధ్యాయము, ఇశ్రాయేలుతో యెహోవా సెలవుచ్చినదేమనగా, ఏమనగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. 5వ అధ్యాయం 4వ వచనం చదువు. ఇంకా మీరు బ్రతుకుదురు, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెహెర్షాబాకు వెళ్ళకుడి, గిల్గాలును అవాస్యముగా చెరపట్టబడి పోవును, బేతేలు శూన్యమగును. హల్లెలూయా. చదువు 6వ వచనం కూడా చదువు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. నువ్వు దేనిని ఆశ్రయించకు, గొప్ప రాజ్యాలను ఆశ్రయించకు, గొప్ప దేశాలుగా ఉన్న వాటిని ఆశ్రయించకు. నువ్వు ఆశ్రయించవలసింది ఎవరిని ఆశ్రయించాలట? ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుని మాత్రమే ఆశ్రయిస్తే నీకున్న సమస్యల నుండి విడిపించబడతావు. దేవుని మాత్రమే ఆశ్రయిస్తే నీకున్న కష్టం నుండి బయటికి వస్తావు. దేవుని మాత్రమే నువ్వు ఆశ్రయిస్తే నీకున్న పాపం నుండి బయటికి వస్తావు. దేవుని మాత్రమే ఆశ్రయించినట్లయితే నీ రోగం నుండి బయటికి నువ్వు వస్తావు. హల్లెలూయా. వైద్యులను ఆశ్రయించిన కాలమంతా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి ఏ మేలు జరగలేదు. ఏ మేలు జరగలేదు. తనకున్న ఆ వ్యాధి నుండి తనకు విడుదల కలగలేదు. ఆ యొక్క సమస్య నుండి బయటికి రాలేకపోయింది. ఎప్పుడైతే దేవుని చెంగును ముడితే నేను బాగుపడతానని తనలో విశ్వాసము కలిగి దేవుని యొద్దకు తను బయలుదేరడం ప్రారంభించిందో, తన అడుగులు వేస్తుండగానే అద్భుతం జరగడం తన శరీరంలో ప్రారంభించబడ్డది. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, తను ఎప్పుడైతే తనని
ఆశ్రయించి తనని ముట్టాలని, తన ద్వారానే ఈ యొక్క కార్యం జరుగుతుంది, నాకు స్వస్థత జరుగుతుందని ఇంటి నుండి బయటికి ప్రారంభించబడ్డదో అప్పుడే మొదలైంది దేవుని కార్యం జరగడానికి. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించడానికి నువ్వు ప్రారంభిస్తే, ఆయన సన్నిధానంలో నువ్వు నిలబడడానికి ఇష్టపడితే, ఆయనను మాత్రమే నీకు యజమానునిగా చేసుకొని నువ్వు జీవించడానికి మొదలు పెడితే, ఆ యజమానుడు నీకు కొదవ లేకుండా, ఆ దేవుడు నీకు కొదవ లేకుండా సమృద్ధిని కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తిని నువ్వు ఆశ్రయించినా నిన్ను విడిచిపెడతాడు. ఏ దేశాన్ని ఆశ్రయించినా అది ఏది మనకేమి చెయ్యదు. హల్లెలూయా. ఏ పరిస్థితుల మధ్య నీవు ఉండి ఏదో గొప్ప వ్యక్తి నాకు సహాయం చేస్తాడనుకో అని నీవు తలంచుచు ఆశ్రయిస్తే ఎక్కడ నీకు మేలు జరగదు. హల్లెలూయా. నా ఆశ్రయ దుర్గము నా దేవుడే. హల్లెలూయా. నా దాగు చోటు నా దేవుడే. దావీదు అంటున్నాడు, నా దాగు చోటు దేవుడే, నా ఆశ్రయ దుర్గము. అందుకే ఆదుకున్నాడు దేవుడు, ఎన్నడూ విడిచిపెట్టలే. శత్రువు గుంపుగా పరిగెత్తుకొని వచ్చినప్పటికీ, తన మామే తనని చంపాలని సైన్యాన్ని వెంటబెట్టుకొని తిరుగుతున్నప్పటికీ దేవుడు ఏ కీడు రాకుండా దావీదుకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని ఆశ్రయించిన వారికి ఏ కీడు రాకుండా మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కీడు సంభవించకుండా ఉండాలంటే నీవు ఒకే ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించడమే నీకు మేలు. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించడమే నీకున్న గొప్ప బలము. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆధారమై ఉన్నవాడు, ఆశ్రయ దుర్గమై ఉన్నవాడు, రక్షించేవాడు మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన తప్ప ఇంకొక దేవుడు మనకు లేడు. హల్లెలూయా. ఆయనను ఆశ్రయిస్తున్న నీ జీవితానికి ఏది కొదవ చెయ్యడు. కీడు సంభవించినప్పటికీ దానిలో నుండి తప్పించగలిగిన మన గొప్ప దేవుడు నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తున్నాం. ఆయనను ఆశ్రయించాలంటే నీవు ఏమి చెయ్యాలి? ఆయనను ఆశ్రయించానని నువ్వు అనుకున్నప్పుడు నీలో జరగవలసినది ఏంటిది? ఆయన దగ్గరికి నేను వెళ్ళాలనుకున్నప్పుడు నీవు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటిది? హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలను చదువుదాం. ఆయన నీకు కావాలనుకున్నప్పుడు, ఆయనే నాకు కావాలని నువ్వు అనుకుంటున్నావు, ఆయన యొద్ద నేను ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన నీ దగ్గర నుండి కోరుకునేది ఒకటి ఉన్నది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపలారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, విమానస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపరుడి, దుఃఖపరుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. హల్లెలూయా. మరొక్కసారి చక్కగా ఒక్కొక్క మాట చదువుదాం. మళ్ళీ అదే, దేవుని యొద్దకు రండి. ఎక్కడికి రమ్మంటున్నాడండి? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంట? మనం ఎక్కడికి రావాలి? మరొకసారి చెప్దాం. ఎక్కడికి రావాలి? మనము దేవుని సన్నిధికి వస్తే, మనము దేవుని యొద్దకు వస్తే, మనం దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన మన యొద్దకు వస్తాడు. అన్న దేవుని యొద్దకు వచ్చి తనకున్న బాధనంతటినీ చెప్పుకుంటుంది. ఎల్కానా తన యొక్క రెండో భార్య ఏం చేస్తుంది? తనని బాధ పెడుతూ ఉంది. అప్పుడు ఆ దుఃఖాన్ని, ఆ వేదనంతటిని దేవుని యొద్ద విలబుచ్చుకుంది ఆమె. ఇక్కడ దేవుని మందిరములో. దేవుడు విన్నాడా లేదా? మనుషులకు అర్థం కాదు. కొన్నిసార్లు యాజకుని కూడా అర్థం కాలే తన బాధ ఏంటో, తన దుఃఖం ఏంటో చెప్పుకునేదాకా. కానీ నీవు బాధపడుతున్న దేవునికి అన్నీ తెలుసు. నువ్వు బాధపడుతూ దేవుని యొద్దకు వస్తే అన్నీ తెలుసు ఆయన. హల్లెలూయా. నీ దుఃఖ దినాలను సమాప్తపరిచేవాడు, నీ కన్నీటిని తుడిచేవాడు, నీకున్న లోటును తీర్చేవాడు, నీకున్న నిందను తొలగించేవాడు, నీ పరిస్థితులన్నిటినీ చక్కపరిచేవాడు. నువ్వు దేవుని యొద్దకు వస్తే దేవుడు నీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. ఆయన మందిరంలోనికి వచ్చింది, తన బాధను దేవునికి తెలియజేస్తుంది. దేవుడు ఆకాశం మీద ఉండి అక్కడనే ఉండిపోలేదు. తన యొద్దకు యాజకుని పంపించాడు, లేదా దేవుని వాక్కును పంపించాడు, బాగు చేశాడు. తన గర్భాశయంలో పిండోత్పత్తి కలిగే శక్తిని విడుదల చేశాడు. ఆ మాట చొప్పునే
మరలా సంవత్సరం వరకు చక్కనైన కుమారుని. హల్లెలూయా. తను ఇంకో పని చేసిందండి. దేవునిని ప్రేమించే విధానం నీలో నుండి బయటికి రావాలి. దేవుణ్ణి ఆశ్రయించిన నీవు ఆయనను ప్రేమించడం. అన్న దేవుని ప్రేమించే దానికి గుర్తుగా ఏం చెప్పిందంటే, అయ్యా నీవు నాకు గనుక కుమారుణ్ణి ఇస్తే నేను ఏం చేస్తా, నీ సన్నిధికి ఇస్తా. ఆమేన్. హల్లెలూయా. ఆశ్రయించింది, ప్రేమించింది. దేవునికి గొప్ప ప్రేమను చూపుతుంది ఆమె. హల్లెలూయా. పుట్టిన కుమారుణ్ణి ఇవ్వడానికి వెను తీయలేదు. ఇంతకుముందు అబ్రహాము కూడా లేక పుట్టిన కుమారుణ్ణి దేవుడు అడగగానే వెను తీయలేదు. వెను తీశాడా? దేవుణ్ణి ఆశ్రయించినాను, దేవుడే నాకు ముఖ్యము, నాకు ఇంకొకటి లేదు. దేవుడే ముఖ్యం అనుకున్నప్పుడు దేన్ని గొప్ప చేయవు, దేని వైపు నీవు చూడవు, దేనిని నీవు లెక్క చెయ్యవు, గొప్ప చేసుకోలేవు. దేవుణ్ణి మాత్రమే గొప్ప చేస్తావు. హల్లెలూయా. ఎవరిని గొప్ప చేస్తావు? హల్లెలూయా. అబ్రహాము దేవుని గొప్ప చేశాడు. అన్న కూడా తన కలిగిన గర్భఫలాన్ని దేవునికి ఇచ్చి దేవుని గొప్ప ఘనపరిచింది. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు, నేను వెళ్ళిన చోటెల్లా నన్ను ఆశీర్వదించినట్లయితే, నన్ను దీవించినట్లయితే, నేను భయముతో పారిపోతున్నాను, నాకు ఏ ఆధారం లేకుండా నేను వెళ్ళిపోతున్నాను, ఒంటరిగా నేను వెళ్ళిపోతున్నాను. కానీ నేను వెళ్ళిన చోట నాకు ఏది కొదవ లేకుండా, ఆహారము వస్త్రము కొదవ లేకుండా నాకు సమృద్ధిని ఇచ్చినట్లయితే తిరిగి వచ్చి నీ మందిరాన్ని నేను నిర్మిస్తా. ఇదే దేవుని మందిరముగా ఎంచి అక్కడ దాన్ని మందిరాన్ని నిర్మిస్తా. హల్లెలూయా. దేవుని ఆశ్రయించిన నీలో నుండి త్యాగము కూడా బయటికి రావాలి. దేవుని కొరకైన త్యాగము బయటికి లేదు. నేను దేవుని నమ్మకుండా దేవుని ఆశ్రయిత మందిరానికి వస్తా, కానీ నేను ఏ త్యాగం చేయనంటే నీ జీవితంలో ఏ మేలు పొందుకోలేవు. హల్లెలూయా. ఉపవాసం అనే త్యాగము రావాలి, ప్రార్థన అనే జీవితము రావాలి, భక్తి అనేది నీలో, భయభక్తులు నీలో కలగాలి, పరిశుద్ధత అనేది నీలో మొలికెత్తాలి. అప్పుడు నీ దేవుడు నీకు సహాయము చేయకుండా మానడు. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడంటే దేవునికి భయపడుతూ ఆయనను ఆశ్రయించిన దానికి గుర్తులుగా ఉన్నాయి. ఏమున్నాయండి? అవును కదా, అంతేనా కదా? హల్లెలూయా. నేను ఆయనను ఆశ్రయించాను, ఆయన నాకు గొప్ప, నేను ఆయన తప్ప ఇంకొకటి నాకు లేదు, ఆయననే నేను ప్రేమిస్తున్నానంటే, ఆయన చెప్పింది ఏది ఈయనంటే ప్రేమించినట్ట? పెదవులపై చెప్పడం కాదు, అంతరంగంలోని అన్న అంతరంగంలో నుండి మాట సెలవిచ్చింది. దేవుని సన్నిధిలో పాలు విడవగానే జాలి కనికరం లేదు కాదు అన్నకు ఉన్నదండి. మనకు అనిపిస్తుంది కనీసం జాలి అన్న కనికరం అన్న అన్నకు లేదు కావచ్చు, అబ్రహాముకు జాలి కనికరం లేదు కావచ్చు. దేవుడు చెప్పగానే కన్న కొడుకుని చంపుతాడా అనిపిస్తుంది, అంతేనా? ఆయన కన్నా మించింది ఏది లేదు. హల్లెలూయా. నువ్వు తీవ్రవాది కదా, ఆయనను ప్రేమిస్తే ఆయన నీ పిల్లలను దీవిస్తాడు. అది చూసింది. ఇప్పుడు ఎందుకు హాస్టల్లో వారేస్తాను? మంచి చదవాలనే కదా. మా ఈ తల్లిదండ్రులకు జాలి లేదు, కనికరం లేదు, ఆడ ఎంత శ్రమ పెడతారో, 4 గంటలకు లేపుతారు, కట్టెబట్టి ఆడిస్తారు, సమయానికి బువ్వ పెడతారు, కానీ ఏం పెడతారు అనే జాలితో చూస్తే ఏమైతే ఇవన్నీ భవిష్యత్ ఖరాబ్ అవుతుందా కదా. అందుకని ఇప్పుడు బబ్బుల్ని వేయాలంటే భయపడతాళ్ళు. హల్లెలూయా. దీవెన వేసేసుడే. హల్లెలూయా. జాలి కనికరము మనుషుని పాడు చేస్తుంది, కానీ దేవుని గురించిన ప్రేమను వారిలో నింపుకుంది గనక వారు దేవునికి ఇచ్చారు, దేవుడు ఫలింపజేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటున్నది ఏంటంటే, నీవు దేవుని వైపు మళ్ళించబడితే దేవుడు నీ వైపు త్రిప్పబడతాడు. 2వ వచనం అక్కడనే అదే వచనాన్ని మరొకసారి చదువుదాం. అప్పుడు అతడు మీ యొద్ద నుండి చదవండి మరొకసారి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంట? పాపులమైన మనం శుభ్రం చేసుకోవాలి. దేవుడు మన దగ్గరికి వస్తాడు, కానీ ఆయన మనల్ని తాకాలంటే శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు మనమే ఒక మాటను ఆలోచన చేద్దాం. కుష్టు రోగులను ముట్టుకోవాలంటే వెళ్ళి తొందరగా మనం ముట్టుకోగలుగుతామా? దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రం అది చేయగలుగుతారు. హల్లెలూయా. అదే మంచోళ్ళు అయితే జబ్బ మీద చేసి భుజం మీద భుజం వేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. హల్లెలూయా.
కనుక నీకున్న అపవిత్రత కడగబడితే దేవుడిని నీతో సావాసం చేస్తాడు. హల్లెలూయా. ఆయన యొద్ద నీకు నివాసం దొరుకుతుంది. హల్లెలూయా. మనమే మన ఇంట్లో ఎవరికైనా గాయమైపోయి వాసన వస్తుందంటే బయట మంచం వేసి పండబెడతాం, అవునా కదా? బయటికి చెప్పం కానీ లోపట అయితే ఉంటుంది. భరించలేక ప్రేమ కొంతమందిని భరించునేమో కానీ కొంతమంది కఠినత్వం ఏం చేస్తారంటే మంచం బయటేసి హల్లెలూయా హల్లెలూయా. కానీ దేవుని ప్రేమ అంత గొప్పది. పాపులమైన మన చేతులను శుభ్రం చేసుకున్నట్లయితే, రక్తం మరకలను మనం కడుక్కున్నట్లయితే మనము ఆయనతో, ఆయన సన్నిధిలో, ఆయన సావాసంలో గొప్పవారముగా ఉంటాం. హల్లెలూయా. ఆయనే కడుగుతాడు. కడుగడానికి ఉద్దేశం మనం కలిగి ఉన్నట్లయితే కడిగేది ఎవరండి? మన పాపములను. మరి నీచ నువ్వేమో కడుక్కుంటావంటే కాదు, ఒప్పుకో, కడిగేవాడు ఆయన. ఒప్పుకోవాలి, నేను ఈ పాపం చేశాను. ఒప్పుకోకపోతే ఏమవుతాడట? అది మనలో ఎక్కువగా కీడును కలుగజేస్తుంది. హల్లెలూయా. పాపం పరిపక్వమైనట్లయితే అది ఏమవునట? మరణమును, అంటే మనకే నష్టం. ఒప్పుకుంటే మనం మేలు పొందుతాం. హల్లెలూయా. మన జీవితాన్ని కడుక్కుంటే, నీ ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టి అయ్యా నన్ను శుద్ధీకరించుమని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీ ఎడల గొప్ప మేలులను చేసేవాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చప్పలు కొడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను. ఆమేన్. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినాన్ని గ్రహించగానే పాడాలి. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో ఆమేన్. నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలాకుంటే. ఆమేన్. నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలాకుంటే. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. ఆమేన్. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మరొక మాట ఏమంటున్నా అంటే 8వ వచనంలోనే, దిమనుష్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. అంటే దేవుని యొద్దకు వస్తారు కానీ ఒక్క మనసు మీద ఉండలేరు. ఒక్క హృదయముతో వారు నడిపించబడరు. కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు. ఈ దిమనస్సుకు ఏమైతే అంటే దేవుని చిత్తానికి లోబడనివ్వదు. హల్లెలూయా. 2 హృదయాలు కలిగిన వ్యక్తి దేవునికి లోబడలేడు. అంటే లోకాన్ని స్నేహం, దేవుని స్నేహం
కుటుంబ సంబంధం, దేవుని సంబంధం కలిగి నేను జీవించాలనుకుంటే కొన్నిసార్లు మన పడవ నడవదు. హల్లెలూయా. అందుకనే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడై ఉండలేడు. ఉంటాడండి? రెండు పడవల మీద మన ప్రయాణము కొనసాగుతా సాగలేదు. హల్లెలూయా. కనుక దిమనస్సు గలవాడు దేవుని సంతోషపెట్టలేడు, దిమనస్సు గలవాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందలేడు. విశ్వాసము లేకుండా ఉన్నవాడు దేవుని సంతోషపెట్టలేడు. దేవుని పైన గొప్ప విశ్వాసం, భారం కలిగి ఉన్నవాడు మాత్రమే దేవుని యుద్ధ నుండి పొందుకోగలుగుతాడు. హల్లెలూయా. కనుక నీలో ఉన్న దిమనస్సును విడిచిపెట్టాలంటున్నాడు. దేవుణ్ణి సేవించి దేవుని యుద్ధకు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్న నీలో మరొక హృదయము ఉండకూడదు. అది నీకు మంచిది కాదు. హల్లెలూయా. ఏక హృదయము, ఏక మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా సన్నిధిలో సాగిలపడితే ఆయన నీకు చెయ్యవలసిన కార్యము అద్భుతంగా చేస్తాడు. హల్లెలూయా. యోసేపు అనుకున్నాడు, ఏది ఉన్నా లేకున్నా ఆయనతో ఉండడమే నాకు ముఖ్యం. దానియేలు అనుకున్నాడు, ఏమనుకున్నాడండి? నేను మారిపోను, నా జీవిత శైలిని నేను మార్చుకోను, దేవునితో ప్రతిరోజు గడిపే నా జీవితాన్ని నేను ఎందుకు ఆపుకుంటా, మనుషులకి ఎందుకు భయపడద్దా, నేను రాజు శాసనానికి నేను ఈ విషయంలో లోబడనన్నాడు. అన్నిటిలో చక్కగా ఆయనకి ఇచ్చే ఘనతని ఇచ్చాడు, కానీ దేవుణ్ణి మరిచి ఉండడం అంటే ఆయన వలన కాదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అన్నారు, మా దేవునికి తప్ప మీరు వేరే దానికి సాగిలపడం, దీని విషయంలో మేము ఎక్కడ అగ్రి కాం. కొద్దిసేపు ఇటు ఉండి కొద్దిసేపు అటు పోదామంటే కలవదు మా జీవితానికి. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఏమైతుంది కొద్దిసేపు వీళ్ళ పాట పాడి కొద్దిసేపు ఆ పాట పాడదాం. ఇంటికాడ ఉన్నప్పుడు ఒక పాట, మందిరానికి వచ్చినప్పుడు ఒక పాట, ఊళ్ళల్లోకి పోయినప్పుడు, బంధువుల దగ్గర పోయినప్పుడు ఒక పాట. ఇది నిజమైన భక్తేనండి? నిజంగా దేవుణ్ణి ఆశ్రయించినట్లేనా? మేలు కొరకు తిరుగుతున్నాం అంటే స్వార్థముతో, రాంబాబు, స్వార్థముతో తిరుగుతున్నామని అర్థం. హల్లెలూయా. దేవుని నిజంగా నువ్వు ప్రేమించే వ్యక్తివి కాదు. హల్లెలూయా. కీడుకైనా మేలుకైనా నేను దేవుని సేవించి ఉన్నాను గనక దేవునితోనే నా ప్రయాణం అని చెప్పగలిగినప్పుడే నువ్వు నిజంగా దేవుని బిడ్డవు. హల్లెలూయా. 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 కనుక నీలో దిమనస్సు ఉండకూడదు. రెండు హృదయాలు, రెండు మనసులు నీకు ఉండకూడదు. ఒకే మనసుతో దేవుని సేవించు. మరణం ఎడబాపు వరకు నా దేవునితోనే నేను ఉంటాను. హల్లెలూయా. మరణం కలుగు వరకు ఏది నన్ను మరణం కలుగు వరకు ఏది నన్ను, నా దేవుడే నా స్వాస్యం, నా దేవుడే నా సర్వస్వం, నా దేవుడే నాకు సమస్తం. హల్లెలూయా. అదే ఏక మనస్సు, అదే ఏక హృదయం. అంతేనా? ఏక మనసు, ఏక హృదయము ఒకేలాగా కొనసాగించబడుతుంది. మరొకటి హృదయములో కలుగదు, రాదు. గనక దిమనస్కులై ఉండకుడి అని చెప్తున్నాడు. దిమనస్కులు ఆశిస్తారు కానీ పొందరు, దిమనస్కులు ఆశపడతారు కానీ ఏది వారికి దొరకదు. అర్థమవుతుందా? హల్లెలూయా. నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను, బాగానే పోరాడుతున్నాను, బాగానే ఉపవాసం ఉంటున్నావు, కానీ నీ లోపాన్ని నువ్వు సరి చేసుకోవడం లేదు, నీ లోపాన్ని నువ్వు చక్కదిద్దుకోవట్లేదు. నీవు దిమనస్సు కలిగి ఉన్నావు. ఈ దిమనస్సు ఉన్నవాళ్ళు ఏకాగ్రతతో దేవుని ఆరాధించలేరు. నేను ఇంకో మాట చెప్తాను, నీవు దేవుని మాత్రమే ప్రేమించి దేవునికి మాత్రమే నీవు మనసు ఇచ్చిన వ్యక్తివైతే నీవు ఎట్లుంటావంటే ఏ పిడుగొచ్చి పడని భయపడదా? చక్కగా కళ్ళు మూసుకొని ఆరాధించడం ప్రారంభించావంటే ఇక నీ లోకమే వేరుగా. హల్లెలూయా. నీ లోకమే వేరుగా. కానీ కొంతమంది ఎట్లుంటుంది,
అన్ని లోకాలు తీరుకుంటూనే వస్తారు. అది నిలుకడ లేని జీవితం. హల్లెలూయా. ది మనుషుడు ఆశిస్తాడు కానీ పొందలేడు. నీవు పొందుతాలేవంటే నీవు ఇంకా ఏకాగ్రతలోనికి, దేవుని యొక్క మనస్సులోనికి నీవు ఇంకా రాలే. హల్లెలూయా. లోకం కొరకు చూసిన లోతు భార్యలాగా నీవు ఉన్నట్లయితే నీవు గమ్యము చేరలేవు. లోతు ఏం చేశా? లోతు భార్య చూసింది, వెనుక తిరిగి ది మనసుకుంటే గదే వెనుక తిరిగి చూడడం. కొద్దిసేపు అటు పరిగెత్తింది, ప్రాణాన్ని కాపాడుకోవడానికి మాత్రము. కొంత దూరం పోయినాక తనకున్న బట్టలు, ధనము గుర్తు రాగానే వెనుకకు తిరిగింది. ఎలిషాతో ఇజికియా ప్రయాణం చేస్తున్నాడు, కానీ పరిశుద్ధత ఆత్మ కొరకు ఎదిరి చూడలే. అదే ఎలీషా ఏలియాతో ప్రయాణం చేశాడు. దేన్ని చూశాడు? దేవుని ఆత్మ రెండంతలుగా నాకు అనుగ్రహించబడాలనే చూశాడు, అంతే. ఇంకొక ఆలోచన ఏది? ఆయనను విడిచిపెట్టలే. నువ్వు ఇక్కడ ఉండరా అంటే నేను ఉండా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. హల్లెలూయా. అత్తతో కోడలు, రెండో మాట లేదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నేను ఎప్పుడైతే నీకు కోడలుగా అయిపోయానో అంతేగా, ఇంకొక ఆప్షన్ లేదు. నీతోనే నా జీవితం అంది. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు. దీవించాడా లేదా? ఆమె గర్భములో నుండి, రూతు గర్భంలో నుండే దావీదు. హల్లెలూయా. దావీదు గర్భఫలమే యేసయ్య. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ఏక మనసుతో నువ్వు సేవించి ఆయనను వెంబడిస్తున్నట్లయితే మేలు చేయకుండా ఆయన ఉండలేడు. హల్లెలూయా. ది మనుషులు ఆశించని కానీ పొందలేరు. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఒకటి 3 మరలా ఇదే మాట మనకు అక్కడ కనపడుతుంది. త్వరగా కాబట్టి నీవు వారితో ఇట్లాను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడట. హల్లెలూయా. ఆయన తట్టు తిరగడమే. ఆయన యుద్ధకు రావాలా, రెండోది ఆయన తట్టు తిరగాలి, అంతే. ఆయన మార్గంలోనే నీవు నడవాలి. నువ్వు ఎట్లు నడుస్తున్నావో నీ మార్గమే నా మార్గం అన్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16, 17 వచనం. శుభ్రం చేసుకోవాలి మనం. ఆయన యుద్ధకు వచ్చిన నీవు నేను శుభ్రపరచుకోవాలి. త్వరగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వచనం. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏం కావాలంట దేవునికి? ఏం కోరుకుంటాడు నీలో నుండి? నీ దుష్క్రియలు నాకు కనబడకుండా శుద్ధి చేసుకోండి, వాటిని తొలగించుకోండి, మీరు కడుక్కోండి అంటున్నాడు. హల్లెలూయా. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఇంతకుముందు నీ జీవితం అందరికీ కీడు చేసే జీవితం, ఓర్వలేని జీవితం, ప్రేమించలేని బ్రతుకు. ఎవరైనా నీ ముందు ఎదుగుతూ ఉంటే నువ్వు తట్టుకోలేని పరిస్థితి, ఇంకేదైనా కావచ్చు. ఇతరుల కీడు చేసే మనస్సు నీలో ఉండవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మానుకొనుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఏం చేయ నేర్చుకోవాలట? నీకు కలిగిన దానిలో నుండి మేలు చేయడం నేర్చుకో. నీకు సాధ్యమైతే సహాయం చేయడం నేర్చుకో. నీకు కష్టం అనిపించవచ్చు, కానీ నేర్చుకుంటే అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. దానిలో ఉన్న ఆనందం వేరుంటుంది. అనాథలను చదువుతున్న వారికి ఆనందం ఎక్కడుందంటే వారికి సహాయం చేస్తుంటేనే. దేవుని ప్రేమ చెప్తుంది ఏంటంటే ఇతరులకు నువ్వు ఎప్పుడైతే సహాయం చేస్తావో దానిలో ఉన్న ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు.
ఇతరులకు నీ చేయి గుప్పిల్ని విప్పుతావో అప్పుడు దానిలో ఉన్న ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. నీ వంతుగా నీవు అనారోగ్యముతో, వ్యాధితో, బాధతో హాస్పిటల్లో ఉన్న వారికి ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు దానిలో ఉన్న ఆనందం నువ్వు మనస్పూర్వకంగా చేస్తే పొందుకుంటావు. నా మాట అర్థమైందా? వాక్యం చెప్పింది కదా, చేస్తేనే దీవెన వస్తుందని చేస్తే రాదు. మనస్సులో నుండి ఏదైతే నువ్వు చేస్తావో సహాయం, అప్పుడు ఆనందం పొందుకుంటావు. గొప్పల కొరకు చేస్తే రాదు. నన్ను అందరూ మెచ్చుకోవాలి, గొప్ప చేయాలని నువ్వు చేస్తే రాదు. పూర్ణమైన మనసుతో, ప్రేమతో చేస్తే ఆనందం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయమును జాగ్రత్తగా విచారించాలన్నట. తొందరపడి ఎక్కడ న్యాయపు తీర్పులు మనం చేయొద్దు. న్యాయాన్ని జాగ్రత్తగా విచారించుడి. హింసించబడవాని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాల పక్షంగా వాదించుడి. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు నియమంగా తెలియజేస్తున్నాడు. విధవరాల పక్షంగా వాదించుడి, న్యాయము తీర్చుడి, అనాథలను ప్రేమించుడి. ఒకప్పుడు మనము కఠినముతో, మన స్వార్థముతో మనం బ్రతకవచ్చు, కానీ మన జీవిత శైలి అంతా మారిపోవాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని ప్రేమ మనలో పోయబడాలి. దేవుని యొక్క స్వారూప్యములో మనం నడిపించబడాలి. దేవుని చిత్తానుసారమైన జీవితం మనం జీవించాలి. ఒకసారి అందరం 2 చేతులు ఎత్తి గట్టి హల్లెలూయా చెప్దాం. హృదయమా గట్టిగా మరొకసారి హల్లెలూయా. నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో దేవుని ఆశీర్వాదం పరిగెత్తుకొని నీ యొద్దకు వస్తుంది. దాని కొరకు నువ్వు ఎదిరి చూడని అవసరం లేదు. దేవుడు ఏ సమయంలో నీకు ఏది కావాలనో ఆ సమయానికి వర్షం వలె నీ మీద కురిపించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీడు చేయుట మాని మేలు చేయడం ప్రారంభించాలి. హల్లెలూయా. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో కఠినత్వాన్ని విడిచిపెట్టి జాలితో జీవించాలి. ప్రేమతో నువ్వు బ్రతకాలి. యేసయ్య ప్రేమను ఈ లోకానికి చూపించాలి. అదే దేవుడు నీలో నుండి కోరుకుంటున్నాడు. యాకోబు 1:8 చూద్దాం. చపల చిత్తునిగా ఉండకూడదు, స్థిరునిగా ఉండాలి. ఏదైతే పని చేస్తున్నావో దానిలో స్థిరత్వం నీకు ఉండాలి. గంటకొక పని చేసే వాళ్ళు ఉంటారు, గంటకొక పనులను మార్చే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని నందు చపల చిత్తులం కాక స్థిరులమై ఉండాలన్నట. హల్లెలూయా. స్థిరులం. ఒక తీర్మానం దేవుని పరిచర్య కొరకు చేసుకున్నామా, దానిలోనే మనము నిలకడగా ఉండాలి. హల్లెలూయా. పరిస్థితి మారిపోయింది కదా అని నువ్వు మారిపోకూడదు. చదువమ్మా 1:8. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఏంటట? మరొకసారి చదువు 1:8. మరొకసారి అదే. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకునరాదు. హల్లెలూయా. ద్విమనస్కుడు, అస్థిరుడు ప్రభు దగ్గర నుండి ఏదైనా దొరుకుతుందని తలంచుకోవద్దట. ఇప్పుడు దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏక మనస్సు కలిగి స్థిరమైన హృదయముతో నీవు ఉన్నట్లయితే దేవుని దగ్గర నుండి నీకు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు అన్న ఏం చేసింది? ఒక మాట ఇచ్చిందంటే స్థిరపరిచింది దాన్ని. అబ్రహాం ఒక మాట పొందుకున్నాడంటే స్థిరపరిచారు. భక్తులందరూ ఒక మాట అనుకున్నారంటే దాన్ని స్థిరపరిచారు. కనుక దేవుని యొద్ద నుండి గొప్ప దీవెనలను పొందుకున్నారు. నీవు దేవుని మాటలో స్థిరత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనకు అర్థం కావాలంటే ఒక మాట, ప్రతి నెల నేను మందిరానికి పని చేస్తాను, దానిలో స్థిరంగా ఉండాలి. ప్రతి నెల నేను ఈ మందిరానికి నేను ఇంత కానుకిస్తాను, స్థిరత్వం. హల్లెలూయా. ఆ స్థిరత్వము నువ్వు కలిగి ఉన్నప్పుడు సమస్య ఖచ్చితంగా వస్తుంది, కానీ నువ్వు దానిని మార్చదు. అన్నరాదా? అన్న తన కొడుకుని ఇస్తానన్నప్పుడు ఎంతమంది అడ్డగించలేదు? అడ్డగిస్తారా లేదా? ఎంతమంది ఏమంటారండి? అవునా కదా? నీకు లేక లేక కొడుకు పుడితే ఇంతకాలం గొడ్రాలు అని నింద ఉన్నది, కొడుకు పుట్టిన తర్వాత దేవుని మందిరానికి ఇస్తానంటాను, ఏం మూర్ఖురాలు అని అంటారా? అన్నారా?
అనరా? ఇంట్లోనే అంటారు, బయట వాళ్ళు అనరు. దేవుని పరిచర్య చేస్తానన్నా, దేవుని మందిరానికి నడుస్తానన్నా, దేవుడు చెప్పింది చేస్తానంటే ఎవరో బయట వాళ్ళు కాదు, మనకు సూటిపోటి మాటలు ఇంట్లోనే పుడుతుంది. కానీ తన మాటను స్థిరపరిచింది. అది చూసిన దేవుడు తర్వాత గొప్ప గర్భఫలాలను ఒక్కరు కాదు, మళ్ళీ తనకు గర్భాన్ని తెరిచి పిల్లలను ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాం జీవితంలో కూడా మరలా దేవుడు కార్యము చేశాడు. హల్లెలూయా. నీ మాటను స్థిరపరచాలి. ఆవిరి కాకూడదు, ఆవిరి కాకూడదు. హల్లెలూయా. నువ్వు స్థిరపరిచినట్లయితే దేవుని యొద్ద నుండి పొందుకుంటావు. స్థిరస్థుడు మేలు పొందుకుంటాడు ఖచ్చితంగా. కొద్ది లేట్ అయినప్పటికీ మేలు అనేది జరగక మానదు. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18:31. త్వరగా కొన్ని మాటలను చూపిస్తాం. పెద్ద ప్రసంగం, కొన్ని మాటలతో మనం ముగించుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఏం కావాలట? నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. హల్లెలూయా. నూతన హృదయము నీలో రావాలి, నూతనంగా బుద్ధి రావాలి. హల్లెలూయా. పాత బుద్ధి నీలో పనిచేయకూడదు, కొత్తదనం నీలో కనబడాలి. నీ బుద్ధి మారాలి అంటారు కదా, వీని బుద్ధి మారాలి, వీని బుద్ధి మారాలి. హల్లెలూయా. నీ బుద్ధి మారితే దేవుడు నీకు చేయవలసిన గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుడు నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ప్రభుతో నడవాలంటే ఇదంతా ఏంటంటే, ప్రభుతో నీ జీవితం కొనసాగాలంటే, ప్రభువే నాకు సర్వస్వమని నీవు అనుకున్నట్లయితే నీకు మారవలసిన జీవితంలో మార్పు రావాల్సిందే. హల్లెలూయా. నీ మార్పు కలిగినప్పుడు, నీ బుద్ధి మారినప్పుడు దేవునితో నీవు జీవించగలుగుతావు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి నీవు వారసునిగా చేర్చబడతావు. బుద్ధి మారాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 3:2 బుద్ధి మారాలి, పశ్చాత్తాపం నీలో కలగాలి, కఠినత్వం నువ్వు విడిచిపెట్టాలి. 3:2 పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. మారు మనసు పొందుడని ఎక్కడ ప్రకటించబడుతుందట? యూద అరణ్యంలో ప్రకటించబడుతుంది. హల్లెలూయా. అందులోని 8వ వచనం చూడండి. ఇప్పుడు అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఆమేన్. హల్లెలూయా. మీరు మారు మనసు పొంది మంచి ఫలములు నీలో నుండి రాకపోతే, మంచి చెట్టుగా మార్చబడకపోతే ఏమైందట? నరికి వేయబడతాయి. కొంచెం కఠినంగానే ఉండవచ్చు మాట, కానీ అది జరుగుతుంది. దేవుని వాక్యం నీకు ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుని వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనసు, నీ బుద్ధి మారినట్లయితే నువ్వు మంచి ఫలములను ఫలిస్తావు. ఫలించని ప్రతి చెట్టును నరికి వేయబడుతుందట. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యానికి వారసునిగా ఉండలేవు. నరికి వేయడం అంటే దేవుడు ఏదో మన ప్రాణం తీస్తాడని కాదు నేను అనేది. కొన్నిసార్లు అది కూడా జరగవచ్చు, కానీ దేవుని రాజ్యానికి వారసుడవు కాదు. మంచి ఫలములను నీవు ఫలించలేవు. నీ ఘనతను నీవు కోల్పోతావు, నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు, నీకున్న మేలులను నీవు కోల్పోతావు, నీకున్న సమృద్ధిని నువ్వు కోల్పోతావు, నీ అక్కెర్లు తీర్చబడకుండా నువ్వు నష్టపోతావేమో. గనుక మీరు మారు మనసు పొందాలి. హల్లెలూయా. పశ్చాత్తాపడాలి. ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే, పశ్చాత్తాపడి ప్రభుని వెతకండి, పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో మీరు గడపండి. మీ హృదయాలను, మీ తలంపులను మార్చుకోండి. హల్లెలూయా. నేను మొన్నటి దినాన ఒక గొప్ప రాజు, ఎంత మూర్ఖుడైన రాజు, కానీ తన హృదయాన్ని చింపుకున్నప్పుడు దేవుడు తన హృదయాన్ని చూసి తన ప్రార్థనను విన్న దేవుడు తిరిగి తన కీడును
తొలగించాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీవు త్రిప్పబడితే నీ కీడును దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇందులోనే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. నీవు దుఃఖపడుతూ దేవుని సన్నిధానంలో ఉన్నట్లయితే, నీవు మారు మనసు చెందిన తర్వాత, నీ హృదయాన్ని మార్చుకున్న తర్వాత, దేవునికి ఇష్టంగా నువ్వు మలచబడుతున్న తర్వాత, నీకు దుఃఖము కలిగిన నువ్వు ధన్యుడబట. నీవేమవుతుంది? ఓదార్చబడతావు. ఎవరి చేత? ఆశ్రయించిన దేవుడు నిన్ను ఓదారుస్తాడు. నువ్వు సేవించిన దేవుడు నీకు దూరంగా ఉండడు, ఆయన నిన్ను ఓదారుస్తాడు. సాత్వికంతో నువ్వు నడిచినట్లయితే భూమిని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు, అనగా నీకు ఘనత నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 6:21 చూడండి. లూకా సువార్త 6:21, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. త్వరగా వచనాలు మాత్రమే చదువుదాం. ఇప్పుడు ఆకలి కొంచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో కొన్ని విషయాలలో దుఃఖపడవచ్చు. 2 కొరింథీ 7వ అధ్యాయం 8, మీరు దుఃఖపడుతూ ఏడుస్తున్నారేమో, మీరు ధన్యులు. ఎందుకంటే నీతి కొరకు పోరాడుతున్నప్పుడు శ్రమ ఖచ్చితంగా నీకు కలుగుతుంది. దేవునితో నడవాలనుకున్నప్పుడు కష్టము కొన్నిసార్లు కలుగుతుంది. వాటిని బట్టి మీరు దుఃఖపడుతున్నారేమో, కానీ మీరు ధన్యులు, మీకు ఓదార్పు కలుగుతుంది. మీరు ఒక దినాన గొప్పగా పరలోక రాజ్యంలో. దరిద్రుడు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. లాజరు చనిపోయి ఎక్కడ ఆనుకున్నాడు? అబ్రహాము రొమ్మున. ఈ లోకంలో ఉన్నంత కాలం కొంత ఆయనకు దుఃఖం అనిపించవచ్చు, కష్టముగా అనిపించవచ్చు. ఎందుకు? రాజు బల్లమించలే, ధనవంతుని బల్లమించలి పడుతున్న రొట్టె ముక్కలను ఏరుకొని తిన్నాడు. సుఖమైన భోజనం తనకు దొరకలేదు. కానీ తన భక్తిని తాను విడిచిపెట్టిండా? రాంబాబు విడిచిపెట్టిండా? పెట్టలే. తన భక్తిని తాను విడిచిపెట్టలేదు. కానీ ధనవంతుడు తనకిష్టం ఉన్నట్లు జీవించాడు. ఈ లోకంలో సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. ఒకరోజు వేసిన వస్త్రం మరొక రోజు వేయకుండా సుఖభోగాలను అనుభవించాడు. కానీ అక్కడ దుఃఖపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావా? నువ్వు ధన్యుడవు. దేవుని కలిగి నువ్వు బాధపడుతున్నావా? నువ్వు ధన్యుడవు. ఈ లోకానికి అర్థం కాదు నీ దుఃఖం, ఈ లోకానికి అర్థం కాదు నీ పరిస్థితి. నువ్వు ఎందుకు దేవుని సేవించబో ఈ లోకానికి అర్థం కాదు. వ్యతిరేకించే వాళ్ళు లేస్తారు కావచ్చు, నిన్ను తునీకరించే వారు లేస్తారు కావచ్చు, కానీ నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. ఒక దినాన వీళ్ళందరి ఎదుట నీ తలనెత్తే దేవుడు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో కూర్చున్నాడు, చక్కగా అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. ఈయన ఎక్కడున్నాడు? ధనవంతుడు పాతాళంలో ఉండి నీటి చుక్క కొరకు బాధపడుతున్నాడు. లాజరు నీ చిటికెన వేలితో ఒక నీటి చుక్క నా నాలిక మీద, ఇక్కడ ఎన్ని తాగిండో అన్ని తాగి సుఖపడుతున్నాడు. రంబు విస్కీ అన్ని తాగవచ్చు, అన్ని తాగి సుఖపడ్డాడు. అక్కడ ఏమైపోయింది? నీళ్ళ చుక్క కూడా దొరకలేదు ధనవంతునికి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఏది తాగకుండా నువ్వు కఠినంగా జీవిస్తున్నావు కావచ్చు. అందరూ నిన్ను చూసి ఇదేం జీవితం రా అనవచ్చు, ఇదేమి జీవితం రా అనవచ్చు. కానీ నువ్వు దేవుని కొరకు నిలబడితే ఒక దినాన నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. దొరికింది కదా అని అన్ని తాగుతూ సుఖభోగాలను అనుభవిస్తూ జీవించిన జీవితం గొప్పది కాదండి. నీవు బుద్ధి మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని దేవుని కొరకు ఒక లాజరు వలె జీవించినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఒక దినాన ఘనపరచబడతావు. ఒక దినాన సంతోషంగా నువ్వు దేవుని రొమ్మున ఆనుకొని కూర్చోగలుగుతావు. ఆయన సింహాసనం ఎదుట వేవేల దూతలతో నీవు ఏకీభవించి దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. హల్లెలూయా. ఇంతకుముందు ఒక పాట పాడాం, యుగ యుగములకు రాజువే. అందులో దేవదూతలతో నీవు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నిలబడబోతున్నావు. ఎంత గొప్ప ధన్యత అండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, నేను సీఎం పక్క కూర్చున్నా, పిఎం పక్క కూర్చున్నా, ప్రధాని పక్క కూర్చున్నా. ఈ ప్రధానులందరూ ఎక్కడుంటారో మనందరికీ తెలుసు. కానీ నువ్వు కూర్చోవలసిన ఆయనతో కూర్చోబోతున్నావు, నిలబడవలసిన వారితో నిలబడి ఆయనను ఆరాధించబోతున్నావు. హల్లెలూయా.
దేవదూతలతో నిలబడి దేవుని ఆరాధిస్తుండగా, సింహాసనం మీదట కూర్చుని ఆయన నీ ఆరాధన అంగీకరిస్తుండగా మనోహరం ఎంత గొప్పదో, ఆనందం ఎంత గొప్పదో. హల్లెలూయా. గనక మనస్సు నీ నుండి తొలగిపోవాలి. హల్లెలూయా. ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ బుద్ధి మార్చబడాలి. నీవు పరిశుద్ధత కలిగి జీవించాలి. హల్లెలూయా. చదువుతావా? 7, 8. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగిన ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడతారని సంతోషించలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అంటున్నాడో చూడండి. కొరింథీ సంఘముతో అపోస్తులైన పౌలు కొన్నిసార్లు దేవుని మాటను కొద్దిసేపు మనల్ని దుఃఖపెట్టినట్టు ఉండవచ్చు. హల్లెలూయా. మన ముందట మంచి బిర్యానీ కనపడుతుంటే తినద్దు అన్నప్పుడు ఎట్లుంటుందండి? అంతేనా? మన ముందట మంచి బిర్యానీ, వేడి వేడి బిర్యానీ కనబడినప్పుడు తినద్దు అన్నప్పుడు ఎట్లుంటుంది? కనుక అది అప్పటి వరకే దుఃఖం. కానీ ఎల్లవేళలా దొరికే బిర్యానీని పోగొట్టుకుంటావు బిడ్డ అంటున్నాడు. అర్థమయ్యే భాష. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న దానికి వద్దనుడితోనే దుఃఖపడుతున్నావేమో, బాధపడకు. యుగ యుగాలు నీకు ఉండవలసిన గొప్ప సమృద్ధి ఆ పరలోక రాజ్యంలో నీకుంది. దాని కొరకును ఈ విషయంలో జాగ్రత్త పడు. కొద్ది కాలమే ఈ దుఃఖం. చెయ్యొద్దు అన్న పనులను చెయ్యకుండా మానుకోవడానికి నీకు దుఃఖం కలగవచ్చు, కానీ నువ్వు మానుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. నీవు చక్కదిద్దపడతావు. నీవు దేవునికి ఇష్టమైన కుమారునిగా ఉంటావు. దేవుని రాజ్యంలో వారసునిగా జీవిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. గనక నా మాటలు మీకు దుఃఖాన్ని కలిగించవచ్చు, కానీ అది కొద్ది కాలమే. అందులో నా అనుభూతిని, ఆ ప్రేమను నువ్వు పొందుకుంటే యుగ యుగాలు నువ్వు సంతోషంగా ఉంటావని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము కొన్నిసార్లు నీకు దుఃఖాన్ని కలిగించినట్టు అనిపించవచ్చు. ఇది చేయకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా నడవకూడదు, అట్లా ప్రవర్తించకూడదు అన్నప్పుడు ఎట్లుంటుంది మన మనసుకు? అబ్బా ఏంది ఇది, దేవుని నమ్ముకుంటే గింతనా అనిపించవచ్చు. కానీ ఈ దుఃఖాన్ని తొలగిస్తాడు దేవుడు. యుగ యుగాలుండే దుఃఖము తొలగిపోతుంది. యుగ యుగాలుండే బాధ తొలగిపోతుంది. ఆయనతో ఆనందభరితుడవై ఆయన సన్నిధిలో నువ్వు సంతోషించబోతున్నావు. హల్లెలూయా. ఆ సంతోషం మీకు దొరుకునట్లు దేవుని కొరకు మనల్ని మనం సరిదిద్దుకొని ఆయన సన్నిధిలో కొనసాగుదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నీ దుఃఖ దినాలను తొలగించేవాడు, నీ కన్నీటిని తుడిచేవాడు, నీ పరిస్థితులను చక్కపరిచేవాడు, నీకున్న నిందను కొట్టివేసి ఆనందాన్ని కలగజేసే దేవుడు. కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తండి. 2 చేతులు ఎత్తి కళ్ళు మూసుకుందాం. విన్న ప్రతి మాటను ఒకసారి హృదయానికి తెచ్చుకుందాం. కొన్ని మాటలే కావచ్చు, కానీ అవి నీకు మేలు చేసే మాటలు. నీ జీవితాన్ని మార్చుకునే సమయం ఇది. నీ బుద్ధిని మార్చుకునే సమయం ఇది. నీ చేతులను కడుక్కునే సమయం ఇది. నీ హృదయాన్ని కడుక్కునే సమయం ఇది. ఆనందభరితమైన పరలోక రాజ్యాన్ని పొందుకునడానికి దేవుడు నిన్ను పిలిచిన సమయం ఇది. ఆయనను ఆరాధించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడిన ఆయన సన్నిధిలో నీవు నిలబడాలని, ఆయన సన్నిధానంలో నిలబడాలని నువ్వు వేడుకో. ఆయనను అడుగు. హల్లెలూయా. యేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నా ముందు నీవు
ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చెదవే. నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా. ఆశీర్వాదము నీవే రాజా, ఆశీర్వాదము నీవే రాజా. నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగాడి. అందరము నీ ప్రేమ నీ కరుణ నా హృదయలో నా ప్రవహించని. నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకియుమా. నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకియుమా. నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి, నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి. హృదయాశీలుడా నా యేసయ్యా, హృదయాశీలుడా నా యేసయ్యా. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని. నీ ప్రేమ నీ కరుణ నా హృదయలో నా ప్రవహించని. అంధకారం వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే. నీ అంధకార జీవితాన్ని దేవుడు వెలుగుగా మార్చి శాంతికరమైన మార్గంలో నడిపించగలిగిన దేవుడు ఆయన. శాంతి మార్గములో నడిపెదవే. భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే. ఆమేన్. భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే. భుజమును తాటి నడిపెదవే, భుజమును తాటి నడిపెదవే. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని. నీ ప్రేమ నీ కరుణ నా హృదయలో నా ప్రవహించని. ఆరాధన ఆరాధన ఆరాధన. రెండు చేతులు ఎత్తి దేవుని ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన స్వరమెత్తి ఆరాధన 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 ఆరాధన. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని. నీ ప్రేమ నీ కరుణ నా హృదయలో నా ప్రవహించని. రాజువు నీవే కదా,
కోసం ప్రతిక్షణం జీవించని, ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని, నీ రూపము నాలో ముద్రించని. యేసయ్యా నీ రూపము నాలో ముద్రించని. నాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదయలో నా ప్రవహించని. ప్రార్థన చేద్దాం. ఆయన రూపం మనలో ప్రతిబింబముగా వెలిగించబడి నిజముగా ఆయన కోరుకునే గొప్ప ఆలయముగా నీవు నేను కట్టబడి ప్రభు రాజ్యానికి వారసులుగాను ఈ దుఃఖ దినాలన్నీ ఒక దినాన సమాప్తం అవుతాయి అన్నాడు. నువ్వు ఈరోజు దుఃఖపడుతున్నావా? ఒక దినాన సంతోషించబోతున్నావు. ఈ దుఃఖాన్ని బట్టి దేవుడికి దూరము కాక నిజమైన సంతోషము కొరకిన ఆకాంక్షతో ప్రభుని వెతికినట్లయితే సియోనులో నీకున్న ఆనందం గొప్పది గనక ఆయన కొరకు జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. మనల్ని మనం ఈ దినాన దేవునికి అప్పజెప్పుకొనొచ్చు. గొప్ప మార్పు కలిగి ప్రభు సన్నిధిలో ఉన్నట్లు ప్రార్థన చేద్దాం.